చక్కగా ఆరాధన చేస్తే అందరూ మెచ్చుకుంటారు. మంచి ప్రార్థన చేస్తే అందరూ మెచ్చుకుంటారు. చక్కగా వాక్య పరిచర్య చేస్తే అందరూ మెచ్చుకుంటారు. కానీ మనుషులు ఎవరు మెచ్చుకున్నా నీకు నాకు ఏమి ప్రయోజనం ఉండదు. ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? ప్రభువు మెచ్చుకోవాలి. ప్రభు ఎలా ఉంటే మెచ్చుకుంటాడు? ఎవరైనా ఒక ఆయన పెళ్ళైన 10 ఏళ్లకే బాగా సంపాదించి ఇల్లు మీద ఇల్లు కట్టి బండి మీద బండి కొని బంగారం మీద బంగారం భార్యకి పెడితే భార్య మెచ్చుకుంటుంది, మా ఆయన బంగారం అంటుంది కదా. ఈ లోకం మెచ్చుకోవటం చాలా సులువైనది. డబ్బును బట్టో, బంగారాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, పేరును బట్టో, పదవిని బట్టో, ఘనతను బట్టో మెచ్చుకుంటారు. కానీ ప్రభువు మెచ్చుకోవటం అనేది అంత సామాన్యమైనది కాదు. నా ఆశ ఒకటే, ఈ పూట వచ్చిన మీ అందరినీ ప్రభువు మెచ్చుకొనుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. ప్రభువు చేత మెచ్చుకొనబడిన వాడే ధన్యుడు. అయితే బైబిల్ గ్రంథములో ప్రభు ఎవరిని మెచ్చుకున్నాడా అని నేను గమనించాను. బాగా చదువుకునే వారిని చదువు చెప్పేవాళ్ళు మెచ్చుకుంటారు, బాగా చదివేవారిని. మరి ప్రభువు మెచ్చుకోవటం అంత సులువైనది కాదు. మరి ఆయన ఎవరిని మెచ్చుకుంటాడా అని ఒక గంట సేపు మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా ఏదైనా అవకాశం ఉంటే దేవుని మాటలు శ్రద్ధగా వినండి. అటు ఇటు ఎవరు తిరగమాకండి. ఏదైనా తిరిగే పని ఉంటే ఒక గంట కూర్చొని తర్వాత తిరుగుదురు. కానీ మీ దృష్టి అంతా దేవుని మీద పెట్టండి. ఇంత వ్యయ ప్రయాసలకు వచ్చి సభ పెట్టారు. ఈ ఉద్దేశం ప్రభు కార్యసిద్ధి జరిగించును గాక. బైబిల్ గ్రంథములో నుండి ప్రభువు ఎవరిని మెచ్చుకుంటాడో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతనీయేలును చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. ప్రభువు నతనీయేలును మెచ్చుకుంటున్నాడంట. మీరు బాగా వినాలి. ప్రభువు నతనీయేలును మెచ్చుకుంటున్నాడంట. నతనీయేలుని ఎందుకయ్యా నతనీయేలుని మెచ్చుకుంటున్నాడంటే ప్రభువు రాయించి పెట్టారు అక్కడ, అతని యందు ఏ కపటము లేదు అన్నాడు. ఏమి లేదంట ఆయనలో? ఏ కపటము లేదంట. కపటం అంటే ఎరుగుదురుగా, పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటాం. సంఘంలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా ఉంటాం. సేవకుల ముందు ఒకలాగా, సేవకులు లేనప్పుడు మరొకలాగా ఉండటం. ఆరాధనలో బల్లలో ఉన్నప్పుడు ఒకలాగా ఉండటం, ఆరాధన లేని సమయాలలో మరొకలాగా ఉండటం. తొండ ముదిరి ఓసర వెళ్ళి ఏ చెట్టు ఎక్కితే ఆ రంగు మార్చినట్లుగా కొంతమంది ఎక్కడికి వెళితే అక్కడ రంగులు మార్చేస్తారు. ఆ పద్ధతులకు అనుకూలంగా మారిపోతుంటారు. అక్కడ పద్ధతుల్లో కలిసిపోతూ ఉంటారు. కొందరు ఆవుల్లో ఉంటారు, దూడల్లో కూడా ఉంటారు. ఇటు ప్రార్థనలలో ఉంటారు, లోకస్తుల్లో కూడా ఉంటారు. సముద్రములో మడుగు మేలు అని ఒక చేప ఉంటుంది. మడుగు మేలు ఓ వైపు ఏమో పాము మూతి ఉంటుంది, మరొక వైపు ఏమో చేప మూతి ఉంటుంది. సముద్రంలో పాములన్నీ పోతున్నాయి అనుకోండి, చేప మూతి కిందకి పెట్టి పాము మూతి పైకి పెట్టి నేను కూడా అంటదంట. ఏంటి నేను కూడా పావుని అంటదంట. పాములు వెళ్తుంటే ఒకవేళ ఇటువైపు నుంచి చేపలు వస్తున్నాయి అనుకో, పాము మూతి కిందకి పెట్టి చేప మూతి పైకి లేపిద్దంట. నేను కూడా చేపని అంటదంట. మడుగు మేలు, ఓసర వెళ్ళి లాంటి జీవితాలు కొంతమందికి. ఎవరిని ప్రభువు మెచ్చుకుంటాడంటే కపటము లేని వాడిని అనండి. అందరూ ఏ విషయంలో కూడా కపటం ఉండకూడదండి. లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదు. కొంతమంది మాటల్లో చక్కెర, హృదయంలో కత్తెర ఉంటుంది. పైకి తేనెలాగా మాట్లాడతారు, లోపల హృదయం ముషిని పండంత చేదుగా ఉంటుంది. ఈనాడు భక్తి, పరిశుద్ధత, ప్రేమని కూడా
పైనే ఉంటనే కానీ లోపల ఉండట్లా. అందుకని శిష్యులతో చెప్పాడు ప్రభు, మీరు లోతుకెళ్ళి వలలు వేయండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలంట? లోతుకు వెళ్ళకపోతే ఈ లక్షణాలే ఉంటాయి. లోతులోనికి వెళ్ళినప్పుడే లోతైన అనుభవాలు వస్తాయి. అందుకనే చెప్పాడు, మీరు లోతులోనికి వెళ్ళండి అన్నాడు. దేవుని వాక్యం వింటున్న మీరు నేను గమనించుకోవాలి. యేసు ప్రభు వారిని ఎవరిని మెచ్చుకుంటాడయ్యా అంటే కపటము లేని వాడిని మెచ్చుకుంటాడు. అసలు ఇంతకి కపటం అంటే ఏమిటి చెప్పేగా మీకు. పైకి ఒకలాగా ఒక మాట అడగనా మిమ్మల్ని, ఏమనుకో మాకండి. మీలో కపటం లేని వాళ్ళు ఎవరు చేతుల పైకి ఎత్తండి. ఎవరైనా పర్వాలా, మా ఇంట్లో ఒక ఫోటో కూడా లేదు. మీరు నా కపటం లేని చేతులు ఎత్తే మీ ఫోటో తీసి మా ఇంట్లో పెట్టుకుంటా. నిజం, గోడ తగిలిచ్చి లైట్ వేస్తాలే, లైట్ వేస్తాను, ఫోటో మీద లైట్ వేస్తాను, అవసరం అప్పుడప్పుడు పూలు కూడా వేస్తాను. కపటము లేనివాడు ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా ఉండడండి. అందాకెందుకు ఇప్పుడు ఎవరెవరికి పాటలు ఇచ్చాడు ఏమో తెలియదు. ఆ యవనోడికి ఎంత కపటం ఉంటుందో లోపల. ఇప్పుడు ఆ పాట ఒక్కళ్ళు ఈ స్టేజి కట్టి 4 లైట్లు వేసి ఆ సంగీతంలో కూర్చోబెట్టగానే పోనకు వచ్చింది పాడాలని ప్రతి ఒక్కడికి స్ప్రింగర్ బయటకు వస్తాడు. సింగర్ కాదు, స్ప్రింగర్లందరూ బయటకు వస్తారు, చీటీలు రాసి పంపుతుంటారు పాటలని. వీళ్ళు ఆదివారం చర్చిలో పాడే బాపతి కాదు ఇది. సభలు పెడితేనే వీళ్ళకి పోనకు వచ్చేది పాడాలనే కోరికలు పుడుతూ ఉంటాయి. అప్పటికి చాలా మందికి కవర్ చేసి పాటలు ఇస్తారా. ఇంకెవరన్నా అడుగు బొడుగు మిగిలిపోతే వాళ్ళకి ఏముంటుంది? ఇప్పుడు కపటం పాము కంటే విషయం ఉంటుంది ఇప్పుడు వాళ్ళల్లో. అందరూ పాడటానికి సమయం ఉంది కానీ మేము పాడటానికి సమయం లేదా? అందరికి ఏదో ఒక అవకాశం ఇచ్చారు కానీ మాకు ఒక్క అవకాశం కూడా ఎవరా? ఈనాడు మనిషి కపటముతో నింపబడ్డాడు. దేవుని కరుణ దూరమైపోవటానికి కారణం ఏమిటంటే కేవలము కపటమే అని చెప్పాలి. నా యేసయ్య మీ అందరికీ నిష్కపటమైన జీవితం దయచేయునుగాక. నిష్కపటమైన జీవితం దయచేయునుగాక. యేసుక్రీస్తు వారు ఆ రోజు ఆ మాట అన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, యేసుక్రీస్తు వారి శిష్యులు, ఆయనను వెంబడిస్తున్న అశేష జనవాగిని ఉన్నారు. ఇంతమంది ఉండగా వాళ్ళందరిలో ప్రభువు ఈ నతనీయేలు వైపు చూసి అంటున్నాడు, ఈయన పొగుడుతున్నాడు, నతనీయేలును మెచ్చుకుంటున్నాడు, నతనీయేలు గొప్పతనాన్ని అందరికీ చెప్తున్నాడు. ఏమిటి కారణం నతనీయేలును ప్రభువు మెచ్చుకుంటున్నాడంటే అతనిలో దేవుడు ఏ కపటం చూడలేదంటండి. నీ గురించి కూడా ప్రభు ఆ మాట చెప్పును గాక. నీ గురించి ప్రభు ఆ మాట చెప్పును గాక. నువ్వు 100 ఏళ్ళు భక్తి చేసినా, 200 ఏళ్ళు ప్రార్థన చేసినా, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసినా నిన్ను ప్రభువు మెచ్చుకోకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు. మేము మెచ్చుకోవచ్చు, ఊరికే మెచ్చుకుంటాం మనుషులం కాబట్టి. అన్నోళ్ళు మెచ్చుకోవచ్చు, వాళ్ళు కూడా మెచ్చుకోకపోతే మీరు ఫీల్ అవుతారని. కానీ లోకంలో ఎవరు మెచ్చుకున్న ప్రయోజనం ఉండదు. కానీ ఎవరు మెచ్చుకోవాలి ఇప్పుడు మనల్ని? ప్రభువు మెచ్చుకునేలాగా నా ఆత్మీయమైన స్థితి ఉండాలి. ఆయన ఎప్పుడు మెచ్చుకుంటాడని కట్ల సంపాదించినప్పుడు మెచ్చుకోడు. కపటము లేకుండా నువ్వు బ్రతికినప్పుడు మెచ్చుకుంటాడు. మాటల్లోనూ, చూపుల్లోనూ, చేతల్లోనూ, ఆలోచనలోనూ, భక్తిలోనూ, నడకలోనూ, పడకలోనూ, తలంపులలోనూ, ఊహలలోనూ అణువంత కూడా అపవిత్రత లేని అభిషేకము, ఆత్మీయత దేవుడు మనకు దయచేయునుగాక. కృప కలుగునుగాక. నా ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యం అంటుంది, పౌలు అంటాడు స్పష్టంగా, ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు. ఆయన ఎవరిని మెచ్చుకుంటే వాళ్ళు మాత్రమే యోగ్యులంట. సమాజం అంతా మెచ్చుకున్న ప్రయోజనం ఉండదంట. అది అన్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించి వారి ప్రాణము పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? దాని అర్థం అదే. ఒకడిని అందరూ పొగిడి ప్రపంచమంతా యేసయ్య మెచ్చుకోకపోతే వాడికంటే దౌర్బల్యుడు మరొకడు ఉండడంట. ఈ రాత్రి సభకు వచ్చిన మీరు, ఈ ప్రసార సాధనాల ద్వారా వీక్షిస్తున్న మీరెవరైనా కూడా మనుషులు మెచ్చుకునేలా కాకుండా ప్రభువు మెచ్చుకునేలాగా మన ఆత్మీయతను కడదాకా కొనసాగించదము గాక. రెండవ విషయాన్ని మీతో ప్రస్తావిస్తాను ప్రియులారా. ఎవరిని ప్రభువు మెచ్చుకుంటాడో దేవుని వాక్యములో నుండి చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలను ధ్యానం చేద్దాం.
లూకా సువార్త 21వ అధ్యాయము ప్రారంభము నుండి చదువునైనా. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన అంటే ప్రత్యేకంగా చూశాను. ఒక బీద విధవరాలు 2 కాసులు తెచ్చి వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు ధనవంతుల కంటే ఎక్కువ వేసెను. ప్రియులారా, మీరు వినండి, ఇక్కడ ఒక బీద విధవరాల్ని ప్రభువు మెచ్చుకుంటున్నాడు. ఎవరిని? ఒక బీద విధవరాల్ని, అంటే భర్త లేడు, పేదామె, ఆమెను మెచ్చుకుంటున్నాడంటే ఎప్పుడు కానుకల పెట్టులు అందరూ కానుకేస్తున్నారంట. వాళ్ళ స్తోమతకి, స్థాయికి, స్థితికి తగ్గినట్టుగా అందరూ కానుకలు వేస్తుంటే వాళ్ళని మెచ్చుకొని దేవుడు ఒక పేద విధవరాలు 2 కాసులే వేసిందంట, ఆమెను మెచ్చుకున్నాడంట. ఎందుకు మెచ్చుకున్నాడో తెలుసా? 10,000 ఉన్నవాడు 100 రూపాయలు వేస్తే గొప్పతనం కాదు, 2 రూపాయలు ఉన్నవాడు 2 రూపాయలు వేయటమే గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 10,000 ఉన్నవాడు 100 రూపాయలు కాగితం వేయటం పెద్ద గొప్ప ఏముంది? 2 రూపాయలు ఉన్నవాడు 2 రూపాయలు వేసేసాడు. అందుకని బీద విధవరాలిని ప్రభువు మెచ్చుకున్నాడు. గుంటూరులో నేను సేవ చేసే ప్రాంతంలో చర్చి వెనకాలే ఉంటుంది ఒక తల్లిగారు, ఆమె పేరు రాహేలమ్మ. ఉదయాన్నే నేను 4 గంటలకు చర్చికి వెళ్తా. ప్రతిరోజు 4 గంటలకు వెళ్ళి 6 గంటల దాకా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళాం. ఫోన్ మోగుతా ఉందంట. సరే, చర్చి పక్కనే ఇల్లు. 6:30కి ఇంటి దగ్గరికి వెళ్ళాను. అప్పటికే 16 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏమిటా ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి అని ఒకసారి ఫోన్ తీసి మాట్లాడాను. ఏంటనైనా అడిగితే చెప్పాడు, పాస్టర్ గారు చర్చి వెనకాలే ఉంటుంది రాహేలమ్మ గారు, మా అమ్మకి పెరాలసిస్ వచ్చిందండి, పక్షవాతం లాగా. ఇక నేను త్వరగా వెళ్ళా. ఆమెకి పక్షవాతంతో పాటు ఒకేసారి హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుంది. త్వరగా వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళా. ఈ బాగా ఇబ్బంది పడిపోతుంది ఆమె. ఆ ఇబ్బంది పడిపోతున్న ఆమె నేను వెళ్ళగానే అలాగే మంచంలో పడుకున్న ఆమె లేచి నిలబడయ్యా, వందనాలయ్యా అంట. ఏమా ఇప్పుడు కూడా లేకపోతే ఏమైందమ్మా? ఏమైంది? గౌరవం అనేది మనసులో ఉంటే సరిపోద్ది కదా. అమ్మో, మీరు దేవుని చేత ఎన్నుకోబడిన దేవుని సేవకులు, మీ ముందు మేము అలా ఎలా ఉంటాం? తప్పు కదా. లేచి నిలబడి వందనాలు చెప్పింది. సరేనమ్మా, మీకు బాగోలేదని తెలిసింది నాకు, హార్ట్ అటాక్ వచ్చిందంట, దాంతోపాటు పారాలసిస్ వచ్చిందంట, పక్షవాతం, తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపోండి అని నేను ప్రార్థన చేసి బయలుదేరమన్నా. 2 నిమిషాలు అయ్యా వెళతానంది. ఏమిటి 2 నిమిషాలు చేస్తుందని చూస్తే ఈ లోపలికి వెళ్ళి పాత టేబుల్ ఒకటి ఉంది వాళ్ళ ఇంట్లో. ఆ టేబుల్ సొరుగు బయటికి లాగింది. అందులో ఇన్ని రూపాయల డబ్బులు బయటికి తీసి ఇన్ని డబ్బులు నా చేతికి ఇచ్చింది. ఎందుకమ్మా అన్న, 40 ఏళ్ళ నుంచి కోర్టులో కేసు ఉందయ్యా. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న చనిపోయిన కేసు కోసం తిరుగుతూనే ఉన్నాను. మీకు తెలిసి ఒక 25 ఏళ్ళుగా తిరుగుతున్నాను. ఆ కేసులో దేవుడు ఈ వారంలో మాకు జయం ఇచ్చాడు. ఎంత వస్తే దాంట్లో 10వ వంతు దశంభాగం ఇద్దాం అనుకున్నాను. రాత్రి మీరు లేరు, మీటింగ్కి వెళ్ళారంట, పొద్దునే వద్దాం అనుకున్నాను. ఈలోగా ఈ పక్షవాతం లాగా వచ్చేసింది, రాలేకపోయానని. నేనేమన్నానంటే, ఇప్పుడు ఉంటే డబ్బులు ఉపయోగపడతాయి కదా, ఆ డబ్బులు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళమంటే ఆమె ఏముందో తెలుసా? చనిపోయిన ఇష్టమే, దేవుడు సొమ్ము మాత్రం నేను తాకనంత. గట్టిగా చప్పట్లు కొడతాను దేవునికి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆమెను మెచ్చుకోగలుగుతున్నానంటే ఆమె ఇచ్చిన డబ్బును బట్టి మెచ్చుకోవాలా? దేన్ని బట్టి మెచ్చుకున్నా? ఆమె సాక్ష్యాన్ని బట్టి, ఆమెలో దేవుని పైనున్న అచంచలమైన విశ్వాసమును బట్టి, ఆ దేవుని కొరకు ఏదో ఇవ్వాలి, ఏదో చెయ్యాలనే తపనను బట్టి. అడుక్కునే వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తారా? చద్దన్నం పెట్టదాన్ని, ఒక 1/2 గంట కూర్చుంటారని అడిగింది. వాళ్ళు అడుగుతారు, ఏమ్మా 1/2 గంట? వేడి అన్నం వండి పెడతానంట. అట్లా నేను చూడగా ఒక 100 మందికి పెట్టి ఉంటుంది అడుక్కునే వాళ్ళకి. వేడి అన్నం పెట్టి చేతుల్లో కాలిపోతుంటాయి, పొగలు వస్తూ ఉంటాయి. వాళ్ళు అడుక్కునే వాళ్ళు తినిపోతా, అమ్మా ఇన్ని ఇళ్ళకెళ్ళావు, ఇన్ని సంవత్సరాలుగా ఎవరు మా మొఖాన్ని వేడి ముద్ద పెట్టింది లేదమ్మా.
వాళ్ళు కూడా మెచ్చుకుంటూ ఉంటారు. నేనంటాను, దేవుని సేవకుడిగా కానుకలు పెట్టులో ధనవంతులందరూ కానుక వేస్తున్నారు. గుర్తుంచుకో, దేవునికి డబ్బు ప్రాముఖ్యమైనది కాదు, నీ మనస్సు ప్రాముఖ్యమైనది, నీ సమర్పణ ప్రాముఖ్యమైనది. నువ్వు ఇచ్చే కానుక నీ మనస్సు ఎలాంటిదో తెలియజేస్తుంది. సంఘంలో ఒక ఆయన కుటుంబ ప్రార్థన పెట్టాడు. అన్నంలో ఇంతలా మొక్కలేసి వండాడు, వచ్చిన వాళ్ళు తింటారని అన్నంలో ఇంతలా మొక్కలేసాడు. తర్వాత గోంగూరలో బోటి వేసాడు. బోటి తెలుసుగా మీకు? తెలియకపోతే మళ్ళీ ఇప్పుడు బాధపడమాకండి. ఆ వేట మాంసం పేగులే బోటి అంటే. గోంగూరలో వేసాడు. ఆ తర్వాత కోడి జాయింట్లు అంటే ఎంత జాయింట్లు పెట్టాడు. అందరూ తింటున్నారు. అబ్బా, నేను చూస్తామన్నా అసలు ప్రతి ఒక్కడు నోటికి చేతి ఖాళీ వంటల గిడ్డి తింటున్నాను. నేను భలే తినేవాళ్ళు అంటే భలే ఇష్టం నాకు. ఏమి ఒక్కొక్కడైతే ఉసులు కొట్టుకుంటా అనుకుంటా తింటున్నారు. ప్రార్థన అంతా అయిపోయింది. నాకు 116 రూపాయలు కానుకిచ్చాడు. కుటుంబ ప్రార్థన పెట్టి 500 మందికి ఏమో ఇంతలా మొక్కలు పెట్టి అన్నం పెట్టాడు. నేనేంటి అంత పెద్ద ప్రార్థన పెట్టాడని ఈ పిల్లలు నాకు తెలియకుండా చర్చిలో సగం మైకి పెట్టారు. అక్కడ ఇక్కడ ఎన్ని లైట్లు కట్టారు, అన్ని లైట్లకు 10 అంతలు కట్టారు. కుటుంబ ప్రార్థన కానీ సువార్త సభలాగా పెట్టారు. నేను ఎల్లంగానే అడిగా, ఎవరి ఆయన పెట్టాడా మీరు పెట్టారా అన్న. మేమే పెట్టామన్నా అన్నారు. సరే, కానీ దేవుడి పని కదా, తప్పేముందులే, బాగా జరగాలి అనుకున్నా. నేను కూడా అన్ని 100 మంది ఉంటే చర్చిలో కూడా 500 మంది వచ్చారు, బయట వాళ్ళు ఒక 400-500 మంది వచ్చారు, కూర్చున్నారు. ఒక సభలాగా ఒక 1000 మంది ఉన్నారు. నేను కూడా 1.5 గంట సేపు వాక్యం చెప్పా. అన్ని 100 మందికి ప్రతి ఒక్కరికి ఇంతలో మొక్క వస్తుంది. కోడిని 4 మొక్కలే చేశాడేమో. అందరికి జాయింట్, గోంగూరలోనేమో బోటి, పాస్టర్ గారుల వరకు ఏమో రొయ్యలు వేపుడు అంట. మళ్ళా అన్ని పెట్టాడు, అందరికి పెట్టాడు, అందరికి పెట్టాడు. నాకు 116 ఇచ్చాడని తేలిగ్గా నేను చెప్పట్లా. నేనేం చెప్తున్నానంటే ఆయన మనస్తత్వం గురించి మీతో చెప్తున్నా, ఆయన మనసు గురించి చెప్తున్నా. ఇప్పుడు అందరూ ఏం చేస్తారబ్బా, ఎంత కూర వేసాడు రా, ఎన్ని రొయ్యలు వేసాడు రా, బా గోంగూరలో బోటి అంతా నాకే పడిందిరా, తలకాయల కళ్ళు వచ్చినాయిరా నాకు అని అందరూ చెప్పుకుంటారు. ప్రియులారా, నువ్వు ఇచ్చే కానుక దేవునికి అవసరం లేదు. నువ్వు ఇచ్చే ఏది ప్రభు కోరుకోడు. నీ హృదయమును మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయమును మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకి ఇష్టమైన కానుక, ఇష్టమైన బలి, ఇష్టమైన అర్పణ ఏదైనా ఉందంటే కేవలం నీ హృదయం. పేద విధవరాలంట ధనవంతులు సమృద్ధిలో కానుక వేస్తే ఏమంట, తనకున్నదంతా వేసేసిందంట. ఇక రేపటికి ఏమి ఉంచుకోలేదు. కానీ వెళ్ళేటప్పుడు ఆటో ఛార్జ్ ఉంచుకోవాలా, ఉదయాన్నే ఇడ్లీకి ఉంచుకోవాలా, ఈ వారం అంతా ఇల్లు గడవటానికి ఉంచుకోవాలా, ఏమైనా పర్వాలేదు, ఉన్నదంతా దేవునికి ఇచ్చింది. ఆ మనస్సు దేవుడు చూశాడు. మా సంఘంలో ఇంకొక బాబు ఉన్నాడు, డేవిడ్ అని బీరు వాళ్ళకు పెయింట్ వేస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఆయన ఉండే ఇంటి దగ్గర నుంచి ఆ పని చేసే స్థలానికి ఒక 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి. ఆటో ఎక్కి వెళుతుంటాడు. ఆ ఆటోలో ఎక్కి వెళ్ళినప్పుడు తనతో పాటు ఎక్కిన మరొక తోటి ప్రయాణికుడంట ఆటోలో డబ్బులున్న కవర్ మర్చిపోయి వెళ్ళిపోయాడండి. ఆయన దిగి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఆ కవర్ నిండా 500 రూపాయల కట్టలు ఉన్నాయంట. సమీపాన ఉన్న పోలీస్ స్టేషన్కి ఆటో పోనిచ్చి సిఐ ముందు పెట్టాడంట. సిఐ గారండి, ఈ ఆటోలో నా తోటి ప్రయాణికులు డబ్బులు మర్చిపోయాడండి అన్నాడంట. నువ్వేం పని చేస్తావురా అని అడిగాడంట. బీరు వాళ్ళకి పెయింట్లు వేస్తానండి అన్నాడు. ఎంత వస్తాయి? ఒక 600-700 వస్తాయండి సాయంత్రానికి. ఎంతమంది పిల్లలు? ఓ పాప బాబు అండి. సొంత ఇల్లు ఏమైనా కట్టుకున్నావా? లేదండి, రేకుల షెడ్లో ఉంటున్నాను. పాపకి ఎంత వయసు? 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి. మరి ఈ డబ్బులు తీసుకెళ్ళి నీ పిల్లకి పెళ్లి చేసుకోవచ్చు కదరా. తను అన్నాడంట, మా పాస్టర్ గారు చెప్పాడండి, ఊరకొచ్చే ప్రతి రూపాయి గాలికి పొట్టెగిరినట్టు ఎగిరిపోయింది అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. మా పాస్టర్ గారు ఎన్నోసార్లు వర్తమానాల్లో చెప్పాడు, మనది కానిది మనం అంటుకోకూడదు అన్నాడు. ఊరికే వచ్చే రూపాయి గాలికి పొట్టులా ఎగిరిపోయింది అన్నాడు. నా కష్టమే నాకు మిగలట్లా. అప్పుడప్పుడు రోగాలకి, వడ్డీలకి, అద్దెలకి, ఈ ద్వాకరాలకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఎవరితో డబ్బు నాకెందుకండి అన్నాడంట. ఈలోగా డబ్బు పోగొట్టుకుని ఏడ్చుకుంటూ వచ్చాడంట. సార్ ఈయనేనండి ఇందాక ఆటోలో పోగొట్టుకున్న ఆయన. ఆ ఎస్ఐ చెప్పాడంట, బాబు ఈయన ప్రార్థనకి వెళ్ళేవాడంట, డబ్బులు అంటుకోడంట, ఇదిగో నీ డబ్బులు తెచ్చి ఇచ్చాడని. ఆయన వెంటనే సంతోషంగా పెళ్లి పెట్టుకున్నానండి, చీటీ కొడితే డబ్బులు వచ్చినాయండి,
ఆ డబ్బులు పెళ్లి కొడుకోడికి కట్నం ఇవ్వటానికి వెళ్తున్నాను, హడావుడికి దిగిలిపోయానండి, గుండె ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈయన నాకు డబ్బులు ఇచ్చాడని ఒక 50,000 తీసిపోతే ఈ అబ్బాయి అన్నాడంటే, డేవిడ్ తీసుకునేవాడిని అయితే మొత్తం తీసుకునేవాడిగా, ఈ 50,000 1,00,000 నాకు ఎందుకండి, ఇస్తే దేవుడు ఇవ్వాలి కానీ మనుషులు ఇస్తే సరిపోయిద్దా అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. పోలీసులు మెచ్చుకున్నారు, పేపర్లు వేశారు అతని ఫోటో. పేపర్లో చదివిన తర్వాత నేను అడిగాను, ఉంచుకోవచ్చుగా అన్నా నేను. అతను నాతో అన్నాడు, ఇన్ని దినాలు నేను విన్న ప్రసంగాలు నా హృదయంలో అగ్నిలా మండుతూనే ఉన్నాయి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పుట్టక మునిపే నీ మనసు ఎరిగిన దేవుడు ఆయన. మీలో చాలా మంది అనుకుంటున్నారు, నాకన్నా దొరికినాయా అనుకుంటున్నారు చాలా మంది. ఈ పూట మీరు వాక్యం ఉన్నారు కాబట్టి ఈసారి దొరికితే మీరు కూడా అంటుకోరలే. అవునన్నవాడు ఆమెనండి, ఆమెనని ఈసారి అంటుకున్నారంటే అబలబోతకి చెబుతున్నామండి. అసలు మనకెందుకంటే ఇంకొకటి ఎవడో ఇచ్చేది ఏంటంటే, ఎక్కడో మీటింగ్కి వెళ్ళి ఆ పక్కన వాళ్ళు బాగా పరిచయం, నేను వెళుతుంటే దారిలో ఉన్నారు,